దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములు, దేవుని రాజ్యమును గూర్చినటువంటి మరి సువర్తమానములను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినము క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి మరి యొక్క ఉపమానము, బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు వారు కట్టుకున్నటువంటి ఇళ్లను గురించి క్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని బోధిస్తున్నాడు. ద వైజ్ అండ్ ఫూలిష్ బిల్డర్స్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి మరి 29 వరకు లేఖన భాగాలు చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు వచ్చి నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మీ నామమున మేము ప్రవచింపలేదా? మీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ ఉపమానము ద్వారా ఒక గొప్ప సత్యాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. మరి యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో ఇదిగో అనేకులు వచ్చి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పినప్పుడు, నేను మిమ్మును ఎప్పుడునూ ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పేదనని యేసయ్య ఇక్కడ కఠినమైన మాటలు తెలియజేస్తున్నాడు. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, దేవుని చిత్తాన్ని జరిగించిన వాడే, హల్లెలూయా, దేవుని చిత్తమును జరిగించిన వాడే ఆ పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అర్హుడు. మరి ఏమిటి దేవుని చిత్తము? దేవుని చిత్తం ఏమిటి అంటే నేను ఆయన ఆజ్ఞలను గైకొనడమే. హల్లెలూయా. నేను మరి ఆయన ఈ లోక రక్షకుడుగా పంపినటువంటి ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడమే ఆయన మనలో నుంచి కోరుకుంటున్నటువంటిది. మరి ఆ విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. ఒక ఇంటిని గూర్చినటువంటి ఉపమానాన్ని చెబుతున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు బుద్ధిమంతుడు, ఒకరు బుద్ధిహీనుడు. ఆ బుద్ధిమంతుడు ఏం చేశాడంట? బుద్ధిమంతుడు మరి చక్కటి పునాది పైన బండ మీద, రాతి మీద తన ఇంటిని కట్టుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, బుద్ధిహీనుడు. మరి ఆయన ఇసుక నేల మీద తన ఇంటిని నిర్మించుకున్నాడు. యేసయ్య అంటున్నాడు, మరి వర్షాలు వచ్చాయి, వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి
మరి ఆ యొక్క బండ మీద కట్టబడినటువంటి ఇల్లును కొట్టినప్పుడు దానికి ఏమీ నష్టము జరగలేదు, అది స్థిరంగా నిలబడింది. కానీ ఈ యొక్క ఇసుక నేల మీద కట్టినటువంటి ఇల్లు వాన కురిసి వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడిపోయింది. మరి అది పాడైపోయింది, నశించిపోయింది. అందుకే ఆయన ఆ బుద్ధిమంతుడు కట్టినటువంటి ఇల్లు ఏ విధంగా ఆ బుద్ధిమంతుడు బండ మీద తన ఇంటిని నిర్మించుకున్నాడో, వాన కురిసి వరదలు వచ్చి గాలి విసిరినప్పుడు ఆ ఇల్లు ఏ విధంగా స్థిరంగా నిలబడిందో, అలాగూ నీవు నేను మన ఆత్మీయ జీవితమును కట్టుకొనవలసినటువంటి వారమై ఉన్నామని యేసయ్య చెబుతూ ఉన్నాడు. మరి యేసయ్య ఏ ఇంటిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ఏ పునాదిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ఆ బుద్ధిమంతుడు, నీవు ఆ బుద్ధిమంతుని పోలి ఉన్నావా, లేదంటే బుద్ధిహీనుని పోలి ఉన్నావా? ఈరోజు మనం పరీక్ష చేసుకుందాం. మన జీవితాలు మరి బుద్ధిమంతునికి సాదృశ్యంగా ఉన్నవా? ఆ బుద్ధిమంతుడు కట్టినటువంటి ఇల్లుకు నీ ఆత్మీయ జీవితం సాదృశ్యంగా ఉందా, లేదంటే బుద్ధిహీనుడు కట్టినటువంటి ఇంటికి నీ జీవితం సాదృశ్యంగా ఉందా? మనలను మనము ఈరోజు పరీక్షించుకుందాం. మనమే ఆ ఇల్లు. నీ ఆత్మీయ జీవితము, నీ హృదయమే ఆయన ఇల్లు. నీ హృదయమే నీ నిజమైనటువంటి ఆత్మకు మరి నివాస స్థలము. పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి ఇక్కడ మనం గమనిస్తే భక్తుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఫర్ వి నో దట్ ఇఫ్ ఆర్ ఎర్త్లీ హౌస్ ఆఫ్ దిస్ tabernacle were dissolved, we have a building of God, an house not made with hands, eternal in the heavens. మనకు 2 ఇల్లులు దేవుడు అనుగ్రహించాడు. మొట్టమొదటిది భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసము, అనగా నీ యొక్క శరీరము. భూమి మీద మన గుడారమైనటువంటి ఈ ఇల్లు శిథిలమైపోయినను, అనగా ఈ దేహము మరి నీవు మరణించి ఈ దేహాన్ని విడిచిపెట్టినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందున్నదని మనకున్నదని ఎరుగుదుము. దేవుడు నీకు 2 శరీరములు, 2 ఇళ్లను నీకు అనుగ్రహించాడు. నీ శరీరములో నీ ఆత్మ నివసించడానికి, ఈ భూలోకములో నీ ఆత్మ నివసించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఇల్లు నీ దేహము, అనగా నీవు జీవిస్తున్నటువంటి ఆత్మీయ జీవితము, నీ యొక్క హృదయము. అలాగే మరి మహిమ కలిగినటువంటి నీ శరీరాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. పరలోక రాజ్యములో, నిత్య జీవములో, యుగ యుగములు క్రీస్తు ప్రభుల వారితో నీవు నేను జీవించడానికి ఆయన సిద్ధపరిచినటువంటి నివాసం పరలోకమందున్నది. మనకు ఈ 2 నివాసములు, మనకు ఇల్లులు కలవు. హల్లెలూయా. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారిగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకొన అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. పరలోకము నుంచి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ మహిమా శరీరమును ధరించుకొనడానికి నీవు నేను ఈ శరీరమును సిద్ధపరచుకుంటూ ఉన్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం. పాపమును జయించడానికి, ఈ శరీరాశలను, లోకాశలను జయించి మరి ఆ యొక్క నిత్యమైనటువంటి మహిమగల శరీరాన్ని ధరించుకోవడానికి క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే ఆ మహిమా వస్త్రములు, పరిశుద్ధ వస్త్రములు, ధవల వస్త్రములు ధరించుకొనడానికి నీవు నేను ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ గుడారములో ఉన్నటువంటి మనము, అనగా ఈ ఇంటిలో ఉన్నటువంటి మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు, మర్త్యమైనది అనగా నశించిపోయేటటువంటి ఈ శరీరము క్రీస్తు ప్రభుల వారి జీవము చేత మృంగివేయబడాలి, అనగా మరి అది కప్పివేయబడాలి.
ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము అనగా ఆ మహిమ శరీరము ఈ నివాసము పైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. హల్లెలూయా. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన ఆత్మను మనకు గుర్తుగా ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. మరి భూమి మీద నివాసముగా దేవుడు మనకు ఈ యొక్క దేహమును ఇచ్చాడు. మన ఆత్మ నివసించడానికి, మరి దేవుని ఆత్మతో మరి మనం ఐక్యపరచబడటానికి దేవుడు ఈ యొక్క శరీరాన్ని, దేహమును మనకు అనుగ్రహించాడు. మరి అనుగ్రహించడమే కాదు, మన హృదయాల్ని శుద్ధీకరించి తన పరిశుద్ధాత్మను మనకు గుర్తుగా సంచకరువుగా ఇచ్చాడు. తద్వారా మనతో క్రీస్తు ప్రభుల వారు కూడా కలిసి ఈ ఇంటిలో నివసిస్తూ ఉన్నాడు. అందుకే మరి నా సహోదరుడా, నా సహోదరి, నీవు నీ ఇంటిని ఏ విధంగా నిర్మిస్తూ ఉన్నావు? నీ ఇంటిని నీవు బండ మీద కట్టినటువంటి ఆ బుద్ధిమంతుని పోలినటువంటి ఇల్లు వలె నీవు కట్టబడాలి. నీ ఆత్మీయ జీవితం కట్టబడాలని యేసయ్య హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైనటువంటి మరి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడాలి. దేవుని మాటలకు విధేయత కలిగి నీవు జీవించాలి. దేవుని ఆజ్ఞల చొప్పున నేను జీవించాలి. ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి మార్గములో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి నేను ఆ బుద్ధిమంతుడు కట్టుకున్నటువంటి ఇల్లు వలె మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, శివం కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా ఈ రాత్రికాల సమయమందు మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం యుద్ధ ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మా ఆత్మీయ జీవితములు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అవును మా తండ్రి, మీ యొక్క పరలోకపు మహిమను మేము ధరించుకొని మీ యొక్క పరిశుద్ధాత్మకు నిలయముగా, ఆలయముగా మా జీవితాలను కట్టుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ నిత్య మహిమలో, నిత్య రాజ్యంలో మేము పాలిభాగస్థులమయ్యే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ రాత్రికాల సమయం ఈ వర్తమానాలు వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ చేత బిడ్డలను మరి నింపండి, నడిపించండి ప్రభా. బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ప్రభా, బిడ్డలు తమ కుటుంబాలను, తమ జీవితాలను, తమ ఆత్మీయ జీవితాలను మరి కట్టుకోవడానికి మీ కృపా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవ, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృంగిన వారిని లేవనెత్తే దేవుడవు ప్రభా. ఇదిగో మా అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడవునయ్యా, మీకు వందనాలు. గోనె పట్టును విడిపించి ఉల్లాస వస్త్రములు మాకు ధరింపజేసేదేవా, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని తలగా ఉంచుతాను, తోకగా ఉంచనని వాగ్దానం చేసిన ప్రభా. మిమ్మల్ని పైవారిగా ఉంచుతాను, క్రింది వారిగా ఉంచనని వాగ్దానం చేసిన దేవా, అన్ని విషయాల్లో మీ యొక్క పరిశుద్ధాత్మ కృపా సహాయం, నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మరొకసారి ఈ వర్తమానాలు వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ యొక్క పరలోకపు వాకిళ్ళు విప్పి అయ్యా
పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు బిడ్డలపైన కృమరించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.